Join your hands to welcome Priya, ladies and gentlemen. అందరికీ నమస్కారం. ప్రియా ఎంపిక చేసుకున్న పాట భాస్కర్ భట్ల రచన, సంగీతం చక్రి, గానం గీతా మాధురి. గోలీమార్ సినిమా నుంచి దిస్ ఇస్ టూ మచ్. బాగాలు వట్టి మాయగాల ప్రేమంటే ఏమిటో తెలీదే, నటెట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. నెట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. మగాళ్ళ ఒళ్ళంతా తిమ్మిరంతే, మలాగా లైఫ్ లాంగ్ ఉండరంతే. మగాడి బుద్ధి కుక్క తోకలాంటిదంతే, ఈడు కూడా ఇంతే. మగాళ్ళ వట్టి మాయగాలే ప్రేమంటే ఏమిటో తెలీదే, నటెట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. కసింత ఓదార్పు కోరుకుంటాం, కుసంత టైం ఇస్తే పొంగిపోతాం. కుసంత ఓదార్పు కోరుకుంటాం, కుసంత టైం ఇస్తే పొంగిపోతాం. మగాళ్ళ గోలేంటో ఫీలేంటో దారేంటో తీరేంటో ఏమో ఏంటో, మీకు నచ్చినట్టు మేము మారినా, మా గుండె కోసి మీకు ఇచ్చిన మీరింతే. చిచ్చి ఈడు కూడా ఇంతే. మగాళ్ళ వట్టి మాయగాలే ప్రేమంటే ఏమిటో తెలీదే, నటెట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. కోపంలో ఏమన్నా సర్దుకుంటాం, కళ్ళల్లో మీ బొమ్మ పెట్టుకుంటాం. కోపంలో ఏమన్నా సర్దుకుంటాం, కళ్ళల్లో మీ బొమ్మ ఎట్టుకుంటాం. మగాళ్ళ మైండేంటో మూడేంటో మాడేంటో చూపేంటో ఏమో ఏంటో, అడ్డమైన సేవలన్నీ చేసిన, ఆకాశమంత ప్రేమ పంచిన మీరింతే. చిచ్చి ఈడు కూడా ఇంతే. మగాళ్ళ వట్టి మాయగాలే ప్రేమంటే ఏమిటో తెలీదే, నటెట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. ధన్యవాదాలు. చాలా బాగా పాడావు, వెరీ నైస్. చాలా బాగా ఎంటర్ చేసావు. ఆ మూడ్, ఆ స్వే, ఎవ్రీథింగ్ క్యారీడ్ ఇట్ సో వెల్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చాలా అబద్ధాలన్నీ చాలా నిజం అనిపించేలా పాడా. మామూలుగా కొన్నిసార్లు మనం రోజు రెడీ అవుతాం, రోజు ఒక పద్ధతిలో మన లైఫ్ స్టైల్ వెళ్తున్నప్పుడు సడన్గా ఏదో ఒక రోజు మనమే బాగున్నామని అద్దంలో చూసుకుంటే ఎలా తెలుస్తుంది, న్యాచురల్గా ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది. ఇవాళ ఏదో అలా ఈ పాట నువ్వు బాగా పాడావని మేము చెప్పకుండానే నీకు తెలిసినంత ఎంజాయ్ చేస్తూ పాడావు. నాకు అది బాగా నచ్చింది. థ్యాంక్ యూ.
సో ఆ చిన్న ఎక్సెస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ నీ ఫేస్లో నాకు అనిపించింది. సో అది నిజంగా యాడెడ్ లైఫ్ ఈ సాంగ్కి. బాగా పెర్ఫామ్ చేశాను. థ్యాంక్ యూ అండి. వాట్ ఈస్ ది బ్రాండ్? వాట్ దిస్ 12 or 15-year-old? Single malt or what is your అంత న్యాచురల్గా పాడాను. ఒక్కటే మా సినిమాల్లో మాత్రమే బాగా తాగిన వాళ్ళకి ఎక్కిళ్ళు వస్తాయి, ఎప్పుడు నిజంగా తాగిన వాడికి రాదు. ఇది ఎందుకు వస్తుందో నాకు తెలియదు. గీతామాధురి పాడిన పాటల్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సాంగ్ ఇది. చాలా బాగా పాడింది అమ్మాయి కూడా. యు నో ఐ లవ్ యూ. నీ ఎక్స్ప్రెషన్ అన్నీ చూస్తే ఎంత కోపం మామయ్య అని అర్థమైపోయింది నాకు. ఈడు కూడా అంతే. నువ్వేదో తీసుకున్నావు అమ్మాయికి, ఏదో చెప్పబోయావు ఏంటి? మధ్యలో ఆ డైలాగ్ కూడా బాగా అనింది. ఏంటది? నీ తిట్టింది కదా, తిట్టావు కదా, అది కూడా బాగుందని చెప్దామని. సో అది ఇంకోసారి అనిపించాలని నీ కోరిక. అది హౌ ఎలా ఒకసారి వస్తున్నాను నేను తర్వాత నేనేమంటా, ఎందుకు ఎందుకు సరిగ్గా శీతలో ఉన్నదాన్ని తాటకలా అయిపోయావు. సరే తిట్టేయమ్మా, తను తృప్తి పడుతుంది, చూద్దాం. డైలాగా? డైలాగే. దాన్ని బట్టి మీకు నాకు అర్థమైంది ఏంటంటే ఇంతసేపు మేము మాట్లాడింది ఏది నీకు అర్థం కాలేదు. అంటే అర్థం తెలుసా? తెలుసు. ఏంటి చెప్పు. అంటే ఒక బూత్ లాగా. బూతు అన్న మాట నువ్వు అన్నావు అంటే నీకు అర్థమైనట్టే లెక్క. ఓసి బాకాసి ఏం చెప్పాలంటే జస్ట్ మూవ్ అవే. నేను చాలా కాంటెంప్లేట్ చేశాను అది చెప్పనా వద్దా అని. తప్పుకో అంటే బూత్ ఎందుకైంది అంటే దాని తర్వాత వచ్చేది అది రెఫరెన్స్ టు ఏంటయ్యా అని కూడా కావచ్చు కదా. అవ్వచ్చు. అట్లా చూడమాకయ్యా అని కూడా కావచ్చు కదా. పోన్లే, అది నీకు అర్థమైంది చాలు. ఇన్ బిట్వీన్ ది లైన్స్ మాకు కూడా అర్థమైంది. బట్ అది తెలియకపోతే అది అంత బాగా రావడం కదా. అంతటితో మర్యాదగా వదిలేసి అది బాగుంది. అది అంతవరకు చాలా బాగుంది. చక్కగా చాలా బాగా పాడావు. అక్కడ కాసింత ఓదార్పు తర్వాత కూసింత టైం ఇస్తే దెర్ ఆర్ 2 different words. నువ్వు 2 కూసింతే పాడేస్తున్నావు. కూజింతన్ రామరామేతి లాగా. కాసింత ఓదార్పు కోరుకుంటాం, కూసంత టైం ఇస్తే పొంగిపోతాం. ఓకే, వెళ్ళి ఒక గ్లాసు మజ్జిగ తాగమ్మా. మసాలాన్ని గంటిందనమాట మత్తు. థ్యాంక్ యూ.